శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం భగవద్గీతలో ధ్యాన శ్లోకాల్లో 5వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. 5వ శ్లోకం, వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ పరమాత్మకు నమస్కారం చెప్తున్నారు ఈ శ్లోకాన్ని. అంటే అర్థమైంది ఎందుకు అలా చెప్తున్నారు అంటే, జగద్గురువుగా ముందు చెప్తున్నారు. జగత్తుకంతటికి గురువా అంటే, జగత్తులో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఆచరించదగ్గవి ఈ భగవద్గీతలో ఉన్నాయి. అంటే ఆ విధంగా ఆయన చెప్పారు. భగవంతుడి యొక్క వాక్కు ఎలా ఉందంటే, ఈ జగంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఆచరిస్తే వాళ్ళు తరించే మార్గం సూచిస్తుంది. కాబట్టి ఆయన జగద్గురువు అని చెప్తున్నారు. ఎందుకు? భగవంతుడే తన వాగ్ధోరణితో వాక్శక్తితో మనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఆ జ్ఞానము ఎవరైతే అనుసరిస్తారో ఆచరిస్తారో అటువంటి వాళ్ళకి మోక్షము తప్పకుండా వస్తుంది. అందుకనే జగద్గురువు అంటున్నారు. వందే నమస్కారం. ఎవరికి నమస్కారం? కృష్ణం, కృష్ణుడైనటువంటి వాడికి నమస్కారం. ఆ కృష్ణ పరమాత్మ అంటే నల్లని వాడిని ఒక అర్థము, ఆయన ఆకర్షించే శక్తి, మోహింపచేయగలవాడు తన ఆకర్షణ శక్తితో. అటువంటి తన వేణుగానంతో మోహింపచేయగలటువంటి ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారం. ఇంకా వసుదేవసుతం, వసుదేవుని యొక్క కుమారుడు. ఈ కృష్ణుడు ఎవరయ్యా అంటే వసుదేవుని యొక్క కుమారుడు. మరి ఆ వసుదేవుడు ఎవరు? వసుదేవుడు అనే ఆయన మనకు సూరసేనుడు అనే యదువంశంలో పుట్టిన ఆ రాజు యొక్క కుమారుడు ఈ యొక్క వసుదేవుడు. వసుదేవుడు దేవకీదేవి ఇద్దరి గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే వీళ్ళిద్దరూ పూర్వజన్మలో విష్ణుమూర్తి గురించి 12,000 సంవత్సరాలు తపస్సు చేశారు. వాళ్ళు ఎవరు వాళ్ళంటే పృష్ణి సుతపుడు అనేవాళ్ళు, సుతప ప్రజాపతి. ఆయన భార్య ఇద్దరు కూడా విష్ణుమూర్తి తమ కడుపున బిడ్డగా పుట్టాలని ఘోరంగా తపస్సు చేశారు. తపస్సు చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి, మీకు 3 జన్మలలో మీ 3 జన్మల్లో నేను మీ బిడ్డగా పుడతానని చెప్పి వాళ్ళకు వరం ఇచ్చాడు ఆయన. ఆ వర ప్రభావం చేత ఆయన మొదట పృష్ణి పుత్రుడుగానే పేరు పొందాడు. తర్వాత జన్మలో అదితి కశ్యపుడుగా పుట్టారు వాళ్ళు. వాళ్ళకి వామన అవతారంతో వాళ్ళ కోరిక తీర్చాడు విష్ణుమూర్తి. ఇప్పుడు 3వ జన్మైనటువంటి ఈ కృష్ణుడిగా జన్మించాడు వాళ్ళకి, దేవకి వసుదేవుడికి. కాబట్టి వాళ్ళ యొక్క తపఫలంగా ఆయన 3 జన్మల్లో 3 అవతారాలు ఎత్తి వాళ్ళని ఉద్ధరించాడు. ఆయన వాళ్ళ కోరిక తీర్చాడు. ఆ విధంగా వచ్చాడు ఆయన. కాబట్టి వసుదేవసుతం, ఆ వసుదేవునికి కుమారుడు ఈ యొక్క కృష్ణ పరమాత్మ. దేవం, ఆయనటువంటి వాడు దివ్య ప్రకాశ శక్తి కలవాడు. మనకి ఈయన పుట్టినప్పుడే ఈ విషయాన్ని ప్రకటిస్తాడు. అసలు వసుదేవునిలో ప్రవేశించినప్పుడే, దైవ అంశ ప్రవేశించినప్పుడే ఆయనే దివ్య తేజస్సుతో వెలిగిపోతాడు వసుదేవుడు. అప్పుడు ఆమె గర్భము దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. అది చూస్తాడు కంసుడు. చూసి నన్ను చంపేవాడు పుట్టబోతున్నాడు వీళ్ళ గర్భంలో అని గుర్తిస్తాడు. అప్పుడే దేవిని చంపాలనుకుంటాడు. కానీ గర్భవతిగా ఉంది, ఈవెన్ చంపితే నాకు చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన సంహరించాడు. కాదు, వైష్ణవ మాయ వల్ల ఆ విధంగా ఆ అభిప్రాయానికి వస్తాడు. నిజానికి చంపాలని అనుకుంటాడు. కాబట్టి ఆయన విష్ణుమూర్తి యొక్క ప్రభావం వల్ల అట్లా అనుకుంటాడు. తర్వాత గర్భం మనకు తెలిసిందే, కృష్ణుడు జన్మించేటప్పుడు కూడా ఆయన దివ్య ప్రకాశంతో వాళ్ళకిద్దరికి దర్శనం ఇస్తాడు. ఎలా? విష్ణుమూర్తి ఏ విధంగా అయితే శంఖ చక్ర గద ధరించుంటాడో అటువంటి దివ్యమంగళ స్వరూపంతోనే వాళ్ళకి దర్శనం ఇస్తాడు. దర్శనం ఇచ్చి వాళ్ళకి గుర్తు చేస్తాడు, పూర్వజన్మల్లో మీరు ఈ విధంగా తపస్సు చేశారు, ఆ తపస్సు ఫలితంగానే మీకు నేను పుడుతున్నాను ఇప్పుడు అని మీ కోరిక మీరు ఇంకా మోక్షాన్ని పొందుతారని కూడా చెప్తాడు.
చెప్పి వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ అంతా గుర్తు చేస్తాడు ఆయన. గుర్తు చేసిన తర్వాత చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా వసుదేవుడికి చెప్తాడు. నువ్వు నందవ్రజాన్ని తీసుకువెళ్ళు, అక్కడ యశోద గర్భంలో మాయాశక్తి పుట్టి ఉంటుంది, ఆ బిడ్డని ఆడబిడ్డని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నన్ను అక్కడ పెట్టవలసిందని చెప్పి ఆ వసుదేవుడికి సూచన చేస్తాడు. అప్పుడు ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని దివ్య కాంతితో మెరిసిపోతుండే ఆ శక్తిని వాళ్ళ ముందు ప్రదర్శిస్తాడు ఆ విష్ణుమూర్తి. అంతేకాకుండా వాళ్ళు కూడా దివ్య తేజస్తో ఉంటారు. ఎవరు? వసుదేవుడు, ఆ దేవకీ దేవుడు కూడా. కాబట్టి దైవం, ఆయన దివ్య ప్రకాశ శక్తి కలవాడు దేవుడు కాబట్టి. ఇంకా దేవకీ పరమానందం, ఆ దేవకీ మాతకు చాలా ఆనందం కలిగించాడు. ఎందువల్ల ఆనందం కలిగించాడు? ఆయన నీకు పుట్టబోతున్నానమ్మా అని ఆమెకు కూడా దర్శనం ఇచ్చాడు కదా. శంకర చక్ర గదాస్తాలు ధరించి ఆమెకు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చిన తర్వాత ఆమె ఆనందపడిపోయింది. ఎటువంటి దివ్యమంగళ స్వరూపంతో ఉన్న ఆయన నాకు బిడ్డగా పుట్టబోతున్నాడని చెప్పి చాలా ఆనందపడిపోయింది ఆమె. ఎప్పుడెప్పుడు బిడ్డగా తీసుకొని ఎత్తుకుందామా అని ఆమె ఆనందపడుతుంది. అప్పుడు ఆమె చూస్తుండగానే ఆయన చిన్న బిడ్డగా మారిపోయి ఆమె చేతిలోకి వస్తాడు. అప్పుడు ఆమె ఎత్తుకొని ముద్దాడి ఎంతో ఆనందపడుతుంది. ఇంత గొప్ప తేజస్సు ఉన్న పరమాత్మ మాకు బిడ్డగా లభించాడని చెప్పి, ఎన్ని జన్మల పుణ్యము అని చెప్పి ఆమె ఆనందపడుతుంది ఆయన పుట్టినప్పుడు. అలాగే దేవకి వసుదేవుడు ఇద్దరు కూడా చాలా ఆనందపడతారు. కాబట్టి దేవకీ మాతకు ఆనందం కలిగించాడు కాబట్టి ఆయన దేవకీ పరమానందాన్ని కలిగించాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గొప్ప విషయం ఏంటంటే, కంసుడు ఈమెకు తోడబుట్టినవాడు కాదు. అందుకనే కంస చాణూరమర్ధనం అని చెప్పేశారు అక్కడ. కంసుడు వచ్చేసి ఉగ్రసేనుడు అనే ఒక రాజు యొక్క కుమారుడు, మధురా నగరానికి రాజు ఆయన కుమారుడు. ఆయన తమ్ముడు దేవకుడు ఆయన కూతురు దేవకి, అంటే చిన్నాన్న కూతురు ఈమె. పేదంటి కూతురైనా కూడా సొంత చెల్లెలుగా చూసుకున్నాడు కంసుడు కూడా చాలా గొప్పగా ప్రవర్తించాడు. కానీ ఎప్పుడైతే దేవకి వసుదేవుడికి వివాహం చేసి ఆయన అత్తగారింటికి సాగనంపడానికి బయలుదేరుతుంటే, అప్పుడు అశరీరవాణి మాట్లాడుతుంది కదా, నీకు నీ చెల్లెలికి పుట్టబోయే అష్టమ గర్భంలో వాని వల్ల నీకు మరణం సంభవిస్తుందని. దానితో ఆయన కోపం వచ్చి చంపడానికి సిద్ధపడతాడు. దేవకి దేవునే చంపడానికి సిద్ధపడినప్పుడు వసుదేవుడు అడ్డం వచ్చి అది స్త్రీని సంహరిస్తారా, అది ఉందో చెల్లెని సంహరిస్తారా, ఎవరన్నా నీ యొక్క పరాక్రమానికే కళంకం వస్తుంది అని ఎన్ని చెప్పినా వినడు. అప్పుడు ఆయన మాటిస్తాడు, నా పుట్టిన ప్రతి బిడ్డని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను అనిన తర్వాతే ఆ కంసుడు శాంతిస్తాడు. అది మాట ప్రకారమే వసుదేవుడు ముందు నందవ్రజానికి వెళ్ళిపోతారు వసుదేవుడు దేవకీదేవి. కానీ తర్వాత మొదటి బిడ్డ పుట్టగానే తీసుకొచ్చి అప్పగిస్తాడు ఎవరికి? కంసుడికి. అప్పుడు కంసుడు చాలా ఉదారంతో ఆ బిడ్డ యొక్క అందాన్ని చూసి చాలా ముచ్చటపడి, ఈ బిడ్డ వల్ల నాకేం ప్రమాదం లేదు తీసుకెళ్ళమంటాడు. కానీ నారదుడు వచ్చి వాళ్లకు కంసుడికి చెప్తాడు, యదువంశంలో పుట్టిన వాళ్ళంతా దేవతలు, వాళ్ళంతా నేను సంహరించడం కోసంగా ముందే సృష్టించబడ్డారు. బ్రహ్మదేవుని కోరిక ప్రకారంగా విష్ణుమూర్తే వచ్చాడు, ఆయనే అక్కడ బిడ్డగా పెరుగుతున్నాడు, ఆయనే నేను సంహరిస్తాడు, ఎవరోగా దేవదేవి పుట్టిన వాళ్ళే నేను సంహరిస్తారు అని చెప్తాడు. ఇంకా ఆయనకు బలం పెరుగుతుంది, ఏమిదో అష్టమ గర్భంలో వచ్చేవాడికి మిగతా పిల్లలు కూడా సహకరిస్తారని చెప్పగానే అప్పుడు మిగతా అందరి పిల్లల్ని సంహరిస్తాడు ఆయన. 6 మంది పిల్లల్ని సంహరిస్తాడు కంసుడు. అటువంటి కంసుణ్ణి కంస చాణూర మర్దనం, కంసుణ్ణి మర్దించాడు. అది కూడా ఆయనే ఆహ్వానించాడు కంసుడు. మధురానగరానికి రమ్మని చెప్పి పంపించాడు, ధనుర్యాగం చేస్తున్నాను రమ్మని చెప్పి. ఆ సమయంలో ఆయన వస్తాడు. వచ్చినప్పుడు అతను చంపడానికి కోసంగా కంసుడు చాణూరుడు ముష్టికుడు అనే వాళ్ళిద్దరిని కూడా మల్ల యుద్ధ యోధుల్ని సిద్ధం చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరితో ఈ కృష్ణుడు బలరాముడు ఇద్దరు యుద్ధం చేస్తారు ఒకేసారి. మల్ల యుద్ధ ప్రదర్శనశాలలో ఇద్దరు కలిసి అందరు అనుకుంటారు, అయ్యో ఇంత లేత వయసులో ఉన్నాడు, ఇంత చిన్న బాలుడు వీళ్ళిద్దరు ఇంత మల్ల యోధులతో యుద్ధం చేస్తున్నారు, వీళ్ళకి ఏమవుతుందా అని చెప్పి అందరు దిగులు పడతారు. కానీ అటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ కానీ ఆ బలరాముడు కానీ వాళ్ళిద్దరితో ఘోరంగా మల్ల యుద్ధం ఆ యొక్క దాంట్లో ఉండే పద్ధతి ప్రకారం యుద్ధం చేస్తారు. చేసి
పైన వాళ్ళని పైకి ఎత్తి గిరగిర, అంత బలమైన వాళ్ళని కూడా గిరగిర తిప్పి నేలకేసి కొట్టి చంపేస్తారు. గొప్ప విషయం అది. కాబట్టి ఆ చాణూరుడు అనేవాడు మల్ల యుద్ధ యోధుడు, అతన్ని కూడా సంహరించాడు. ఈ విధంగా కంసుడిని, అటువంటి చాణూరుడు అనేవాడిని, ఇద్దరిని కూడా సంహరించిన వాడు ఆ కృష్ణ పరమాత్మ. ఎందుకు పుట్టడమే కంసుడి కోసమే జన్మ తీసుకుంది ఆయన, అందుకోసం. ఎందుకు అరాచకం పెరిగిపోయింది, రాక్షసులంతా పెరిగిపోయినారు, వాళ్ళని చంపడానికి ఆయన జన్మించాడు. కాబట్టి ఆ కంసుడు సొంత మేనమామైనా కూడా సంహరించవలసి వచ్చింది. సంహరించడానికి అవకాశం ఇచ్చినవాడు కంసుడే. అసలు వచ్చి సంహరించమని చెప్పాడు. పైన పుట్టినప్పటి నుంచి మృత్యు రూపంలో వెంటబడ్డాడు. పోతను పంపించడం కానీ, ఎంతమంది శకటాసురుడు మొదలైన రాక్షసులు అందరిని పంపించాడు కృష్ణుడి మీదకి సంహరించడం కోసంగా. కానీ అటువంటి వాళ్ళందరినీ కూడా ఎదుర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. కానీ చివరికి మధురా నగరానికి రప్పించి అక్కడ కూడా ఆయన చంపడానికి కోలయాసం అనే ఒక ఏనుగుని ఏర్పాటు చేసి, మళ్ళీ ఆ ముందు మల్ల యుద్ధానికన్నా ముందు ఏనుగుని ఏర్పాటు చేస్తాడు. ఏనుగుతో కూడా ఘోరంగా పోరాటం చేస్తారు కృష్ణుడు బలరాముడు. చేసి తర్వాత మల్ల యుద్ధ రంగానికి పోయి అక్కడ ఆ ప్రదర్శనశాలలో ఆ చాణూరుడి ముష్టికుడి ఇద్దరిని కూడా సంహరిస్తారు. ఈ విధంగా అంత గొప్ప పరాక్రమాన్ని చిన్న వయసుకే చూపించాడు. అప్పటికి ఎంత 12 ఏళ్ల వయసు కూడా లేదు కృష్ణ పరమాత్మకి. అంటారు కూడా 12 ఏళ్ల వయసుకి ఇంత మల్ల యుద్ధ యోధుల్ని జయించారు వీళ్ళిద్దరు అని చెప్పి అక్కడ ఉండే మధురా నగరంలో ఉండే ప్రజలంతా అబ్బురపడి చెందుతారు. అప్పుడు ఆ యుద్ధం జరుగుతున్నంతసేపు యువతులంతా అనుకుంటారట, నందవ్రజంలో ఉండేటువంటి ఆ రేపల్లెల్లో ఉండే గోపికులు ఎంత అదృష్టవంతుడు వాళ్ళు అనుకుంటారు. యువకులంతా కూడా ఈయనతో స్నేహం చేయలేకపోయామని బాధపడతారట. యోధులంతా కూడా ఇతనితో పరాక్రమం చూసి నేర్చుకోవాలనుకుంటారట. ఇలా అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు వాళ్ళ వయసు ప్రకారంగా ఆ భావంతో ఉంటారట. ముక్తి కోరే వాళ్ళంతా కూడా అబ్బా ఇటువంటి ఆయన్ని కూడా మనం కదా ప్రార్థించవలసింది, ఆరాధించవలసింది అనుకుంటారట. ఆ విధంగా ఆ చాణూర మర్దనం జరిగేటప్పుడు ఒక్కొక్కళ్ళ మనోభావాలు ఆ మధురంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సన్నివేశం భాగవతంలో చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని, అంటే తల్లి తండ్రిని ఉద్ధరించడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడు, అది కూడా కంసుడు వాళ్ళిద్దరిని కారాగారంలో బంధిస్తాడు. కృష్ణుడు వచ్చి కంసుడిని సంహరించి ఉగ్రసేనుడిని కూడా బంధిస్తాడు ఆయన. ఎందుకు ఉగ్రసేనుడు కూడా ఆ విష్ణు పక్షపాతి అని చెప్పి ఆయన్ని కూడా బంధిస్తాడు, తండ్రిని కూడా బంధిస్తాడు, తల్లి తండ్రిని కూడా, వీళ్ళిద్దరిని బంధిస్తాడు కంసుడు. అటువంటి వాళ్ళని చెరసాల విడుదల చేస్తాడు. వాళ్ళకు ఆనందం కలిగించాడు ఆయన. కలిగించడమే కాదు, అక్కడే ఉండిపోయి వాళ్ళ ద్వారా పెళ్లిళ్ళు కూడా చేసుకున్నాడు కదా వాళ్ళ ఆశీర్వాదంతో. కాబట్టి అంత ఆనందం కలిగించాడు తల్లిదండ్రులకి. మరియు ఆ దుష్టులని శిక్షించాడు. ఈ విధంగా అంతేకాకుండా ప్రపంచానికంతటి, విశ్వానికంతటి, జగత్తుకంతటికి కూడా జగద్గురువై, గురువు ఏ విధంగా అయితే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగిస్తాడో ఆ విధంగా చేశాడు. అంత గొప్పవాడు కృష్ణ పరమాత్మ అని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకు కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నారు. ఇది ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం, అర్థం. మనం ఈరోజు 5వ శ్లోకం, ధ్యాన శ్లోకాల్లో భగవద్గీతలో 5వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. 6వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.